అలాగే బ్యాడ్ డెబ్ట్స్. బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఈ బ్యాడ్ డెబ్ట్స్ ఎలా వస్తాయంటే ఎగ్గొట్టడం వల్ల. సపోజ్ మన సన్‌రీ డెటార్స్ మనకు అమౌంట్ పే చేయకపోవడం వల్ల ఎగ్గొట్టేయడం వల్ల మనకొచ్చే లాసెస్‌ని బ్యాడ్ డెబ్ట్స్ అంటారు. ఇవి మనకు లాసెస్ అనమాట. వీటిని ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ మాదిరి. దీనికి మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి డెబిట్ సైడ్ వేసుకుంటాం. అంటే డెబిట్ సైడ్ అంటే ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ ఏం ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. అందుకు మనం డెబిట్ సైడ్ వేసుకున్నాం. డిడక్ట్ ఫ్రమ్ ద సన్‌రీ డెటార్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఈ కరెంట్ అసెట్‌లోంచి మనం ఏం చేస్తామంటే మనకు ఇవ్వాల్సిన సన్‌రీ డెటార్‌లోంచి మనం ఈ బ్యాలెన్స్‌ని ఎంతైతే మనకు బ్యాడ్ డెబ్ట్స్ వచ్చిందో ఆ బ్యాలెన్స్‌ని మనం తగ్గియాలి. కాబట్టి అసెట్ అనేది ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. ఈ అసెట్‌ని మనం తగ్గించాలనుకున్నాం కాబట్టి క్రెడిట్ చేసాం. సన్‌రీ డెటార్స్‌ని మనం క్రెడిట్ చేసాం. ఇది ఒక అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీ బ్యాడ్ డెబ్ట్స్ యొక్క. అలాగే నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. ఇదే కన్జర్వేటిజం ప్రిన్సిపల్ ప్రకారం మనం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ద లాసెస్ అండ్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ దెమ్. అంటే ఫ్యూచర్లో అయ్యే మనం లాసెస్ కోసం మనం ఇప్పుడే ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తాం. కంపల్సరీగా మనకు ఇది ఒక అజంప్షన్ అనుకోవాలి. దీనికోసం మనం ప్రొవిజన్స్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అయ్యే లాసెస్ని మనం ఫైట్ బ్యాక్ చేసుకోవడం కోసం ఈ ప్రొవిజన్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట. డెబిటెడ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, డెబిటెడ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుంటాం. ఎక్స్పెన్స్ని ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్, అందుకు డెబిట్ సైడ్ వేస్తాం. అలాగే మనం ఏం చేస్తాం, ఈ ప్రొవిజన్ ఫర్ డెబిటర్స్ని మన యొక్క కరెంట్ అసెట్లోంచి తగ్గిస్తాం, అంటే డిక్రీజ్ చేస్తాం. అందుకు వాటిని క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. ప్రొవిజన్ ఫర్ డెటార్స్ అకౌంట్ డెటార్ టు సన్‌రీ డెటార్స్ అకౌంట్ అనేది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అలాగే డిస్కౌంట్ ఆన్ డెటార్స్. మనము సపోజ్ సన్‌రీ డెటార్స్కి కొన్ని డిస్కౌంట్స్ అనేది ఇస్తాం. ఎందుకంటే అంత అమౌంట్ పే చేయలేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ని కలెక్ట్ చేసుకునే దానికి కొద్దిగా డిస్కౌంట్ అనేది అలౌ చేస్తారు వీళ్ళకి. ఈ డిస్కౌంట్ అలౌ చేయడం అనేది సన్‌రీ డెటార్స్కి మనకు కంపెనీకి ఎక్స్పెన్స్ అనమాట. ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని ఏం చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ సైడ్ వేస్తాము. అలాగే సన్‌రీ డెటార్స్లోంచి తగ్గిస్తాం. సేమ్ కాన్సెప్ట్. ఈ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి మనం డెబిట్ సైడ్ వేసుకున్నాము. అలాగే సన్‌రీ క్రెడిటర్స్ అసెట్లో నుంచి తగ్గిస్తున్నాం కాబట్టి ఈ సన్‌రీ డెటార్స్ని క్రెడిట్ సైడ్ వేసాము. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ డెటార్ టు సన్‌రీ డెటార్స్ అకౌంట్, ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అలాగే డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్. మనకు క్రెడిటార్స్ సపోజ్ సేమ్ మనం ఎలాగైతే డెటార్స్కి డిస్కౌంట్ ఇచ్చామో అలాగే మన సప్లయర్స్ మనకు డిస్కౌంట్ ఇస్తారు. ఇలా వచ్చిన డిస్కౌంట్ ఏంటంటే మనకు వన్ టైప్ ఆఫ్ రెవెన్యూ మాదిరిగా అనమాట. అంటే నాన్ ఆపరేటింగ్ రెవెన్యూ. ఈ నాన్ ఆపరేటింగ్ రెవెన్యూ ఏంటంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. అలాగే సన్‌రీ క్రెడిటర్స్లోంచి తగ్గిస్తాం అనమాట. మనం ఎంతైతే సన్‌రీ క్రెడిటర్స్ ఇవ్వాలనో దానిలో డిస్కౌంట్ ఇవ్వడం వల్ల కొద్ది అమౌంట్ అనేది మనకి తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, లయబిలిటీని, ఈ సన్‌రీ క్రెడిటర్స్ అనే లయబిలిటీని మనం తగ్గించుకుంటాం. లయబిలిటీని తగ్గించాలంటే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అందుకు సన్‌రీ క్రెడిటర్స్ని డెబిట్ చేస్తాం. అలాగే డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్. మనకి ఈ డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ వచ్చింది కాబట్టి ఇది మనకి ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. ఎంట్రీ వచ్చి సన్‌రీ క్రెడిటర్స్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్. నెక్స్ట్ వచ్చి అక్రూడ్ ఇన్కమ్. అక్రూడ్ ఇన్కమ్ ఏంటంటే మనకి ఇన్కమ్ అక్రూ అయింది, అంటే రావాల్సింది, కానీ మనము రిసీవ్ చేసుకోలేదు. దీన్ని అక్రూడ్ ఇన్కమ్ అంటారనమాట. యాడెడ్ టు ద రిలేటెడ్ ఇన్కమ్ ఇన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ అక్రూడ్ ఇన్కమ్ అనేది మనకి మనం ఇన్కమ్ రిసీవ్ చేసుకోకపోయినా మనం ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్స్లో ఇయర్ ఎండింగ్లో ఏం చేయాలంటే మనం ఎంతైతే అక్రూ ఉందో దీన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అనమాట. దీని ప్రకారం మనం ఏంటంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ వీటన్నిటి ప్రకారం మనం అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ప్రకారం ఏం చేయాలంటే ఈ ఇయర్ యొక్క ఎక్స్పెన్స్ ఇయర్లోనే చూపించాలి. అది నువ్వు రిసీవ్ చేసుకున్నా కానీ అలాగే ఎంత అక్రూ అయినా కానీ అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం. దీని ప్రకారం ఏం చేస్తామంటే మనం ఎంతైతే అక్రూ అయిందో ఇన్కమ్ అనేది మనం ఖచ్చితంగా చూపిస్తాం అన్నమాట P&L అకౌంట్లో. మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకున్నది చూపించుంటాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా అంటే యాడెడ్ టు ద రిలేటెడ్ ఇన్కమ్ ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సపోజ్ మనకు సేమ్ అదే కాన్సెప్ట్ రెంట్ అనుకోండి. ఇది మనకి ఇన్కమ్ అనుకోండి. రెంట్ అనేది ఇన్కమ్ అనుకోండి. మన వేరే వాళ్ళకి హౌసింగ్కి ఇచ్చాము, వాళ్ళు మనకు మంత్లీ రెంట్ పే చేస్తారు. సపోజ్ నేను ఎంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, 10,000 మాత్రమే తీసుకున్నాను ఈ ఇయర్లో క్యాష్గా. కానీ నాకు ఎంత రావాలి, 2,000 రావాలి. పర్ మంత్ 1,000 అనుకుంటే 12 మంత్స్కి 12,000 అవుతుంది. కానీ నేను ఎంత తీసుకున్నాను, 10,000 తీసుకున్నాను. ఇంకా 2,000 నాకు
రావాల్సి ఉంది. దీన్ని అక్రూడ్ ఇన్కమ్ అంటారు. ఆల్రెడీ అక్రూడ్ అయింది ఈ ఇయర్‌లో. కానీ నేను రిసీవ్ చేసుకోలేదు. దీన్ని అక్రూడ్ ఇన్కమ్ అంటారు ఈ 2000ని. దీన్ని ఏం చేస్తామంటే ఆ పర్టిక్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఆ రెంట్ అకౌంట్ ఏదైతే మనం ఆల్రెడీ పీ&ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వేసామో దానికి యాడ్ చేస్తాం. అంటే ఇన్కమ్‌కి యాడ్ చేస్తాం. ఈ ఇన్కమ్‌కి అనేది మనం యాడ్ చేస్తామనమాట. ఇన్కమ్ అనేది ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఈ క్రెడిట్ బ్యాలెన్స్‌ని మనం ఏం చేస్తామంటే ఈ అకౌంట్‌కి యాడ్ చేస్తాం. అందుకే ఇన్కమ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి పర్టిక్యులర్ ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని క్రెడిట్ సైడ్ వేసాం. అలాగే అక్రూడ్ ఇన్కమ్. ఈ అక్రూడ్ ఇన్కమ్ ఏంటంటే మనకు కరెంట్ అసెట్ అనమాట. అసెట్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. ఈ 2000 మనకు రావాల్సింది కానీ మనం ఇంకా తీసుకోలేదు. కాబట్టి మనకు అది కరెంట్ అసెట్ అవుతుంది. ఈ అసెట్‌ని ఏం చేస్తాం, అసెట్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. అందుకని డెబిట్ సైడ్ వేసాం. ఎంట్రీ ఏంటంటే అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డేటా టు పర్టిక్యులర్ ఇన్కమ్. ఇది అక్రూడ్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఈ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏంటంటే సపోజ్ మనము ఇదే రెంట్ని మనకు రావాల్సిన ఇన్కమ్ ఎక్కువ రిసీవ్ చేసుకున్నాం అంటే అతని సైడ్ నుంచి సపోజ్ మనకు మంత్లీ 12,000 ఇన్కమ్ రావాల్సింది. మనం ఏం చేసాం, అతని దగ్గర నుంచి 15,000 తీసుకొని ఉన్నాం. అంటే రిమైనింగ్ 3,000 అనేది ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మనకు రావాల్సిన ఇన్కమ్ని ముందుగానే తీసుకున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన 3,000ని ముందుగానే మనం తీసుకున్నాం అనమాట. సపోజ్ పర్ మంత్ 1,000 అనుకున్నప్పుడు ఇయర్లీ 12,000 అవుతుంది. మనం ఎంత కలెక్ట్ చేస్తున్నాం, అతని దగ్గర నుంచి 15,000 కలెక్ట్ చేసాం. అంటే 3,000 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నాం. దీన్నే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మనం అతని దగ్గర అడ్వాన్స్గా ముందుగానే ఇయర్లో తీసుకున్నాం. దీన్ని ఏం చేయాలి, మనం యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించేసి ఉంటాం అనమాట. 50,000 మనకు ఇన్కమ్గా చూపించుంటాం. కాబట్టి మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఏం చేయాలి, ఈ 3,000ని లెస్ చేయాలి. డిడక్ట్ ఫ్రమ్ ద రిలేటెడ్ ఇన్కమ్ ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏదైతే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 15,000 చూపించామో దాన్ని ఇంట్లో నుంచి ఇయర్కి ఎంతైతే ఉందో అంత మాత్రమే మనం యాక్చువల్గా పీ&ఎల్ అకౌంట్లో చూపించుకోవాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మనం లెస్ చేయాలి. ఆ 3,000 అనుకున్నాం కాబట్టి ఈ అమౌంట్ని ఆ రిలేటెడ్ ఇన్కమ్లో ఉంచి తగ్గించాలి. ఇన్కమ్ని తగ్గిస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ చూపించిన పీ&ఎల్ అకౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం, పర్టికులర్ ఇన్కమ్ని డెబిట్ చేస్తాం. ఇన్కమ్స్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. మనం ఏం చేస్తాం, పర్టికులర్ ఇన్కమ్ని డెబిట్ చేస్తాం. ఎందుకంటే ఇన్కమ్ని తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి. అలాగే షోన్ యాజ్ ఏ కరెంట్ లయబిలిటీ. అది మనకు కరెంట్ లయబిలిటీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాల్సింది ముందుగానే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనకు అది ఈ 3 months పీరియడ్కి అది కరెంట్ లయబిలిటీగా ఉంటుంది. ఒకవేళ అతన్ని రిటర్న్ ఇవ్వమంటే మనం ఇవ్వాలి. అందుకనేది అది కరెంట్ లయబిలిటీగా మనం చూపించుకోవాలన్నమాట ఈ 3 months పీరియడ్లో. అలా కరెంట్ లయబిలిటీస్ చూపించుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఆల్ లయబిలిటీస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. అందుకు మనం ఏం చేసాం, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంతైతే ఉందో దాన్ని క్రెడిట్ సైడ్ వేసుకున్నాం. ఇది ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యొక్క కాన్సెప్ట్. అలాగే డిప్రిషియేషన్ మనం యూజ్ చేసుకుంటాం. అసెట్స్ని యూజ్ చేసుకోవడం వల్ల అవి ఇయర్ బై ఇయర్ ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతూ దానికి కెపాసిటీ కానీ దాన్ని యూసేజ్ చేయడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేది ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, యాన్యుటీ వాల్యూ మెథడ్, ఇంకా అమోర్టైజేషన్, ఇలా రకరకాల మెథడ్స్ అనేవి, మెథడ్స్ అనేవి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంతైతే అసెట్ వాల్యూ ఉందో దాంట్లోంచి మనం కొద్దిగా తగ్గిస్తూ డిప్రిషియేషన్గా చూపిస్తామన్నమాట. ఈ డిప్రిషియేషన్ అనేది మనకు వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్గా కన్సిడర్ చేసి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తుందో, అందుకు ఆల్ ఎక్స్పెన్సెస్ సోర్స్ డెబిట్ బ్యాలెన్స్. అందుకు మనం ఏం చేస్తున్నాం, డెబిట్ సైడ్ వేసుకున్నాం. అలాగే మనం ఫిక్స్డ్ అసెట్లోంచి ఏవైతే మనకు ఫిక్స్డ్ అసెట్లోంచి తగ్గిస్తున్నామో అంటే అసెట్ వాల్యూస్లోంచి మనం దాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి అసెట్ వాల్యూస్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. ఈ డెబిట్ బ్యాలెన్స్లోంచి మనం తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి ఎంతైతే వాల్యూ డిప్రిషియేషన్ ఉందో దాన్ని అసెట్ వాల్యూని మనం క్రెడిట్ చేస్తున్నాం. ఎంట్రీ వచ్చి డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అనేది అందరికీ తెలిసిందే. ఇది ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే అడ్జస్ట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్ క్లోజింగ్ చేయడం వల్ల వచ్చేది క్లోజింగ్ స్టాక్ అనమాట. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే
క్లోజింగ్ స్టాక్ ఎలా వస్తుందంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీని ప్రకారం మనం క్లోజింగ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసి క్లోజింగ్ స్టాక్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. లిఫో మెథడ్, ఫిఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఈ విధంగా మనం వచ్చిన క్లోజింగ్ క్యాలిక్యులేట్ చేసి క్లోజింగ్ స్టాక్ని ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్కి మనం క్రెడిట్ సైడ్ వేసుకుంటాం అనమాట. దీన్ని యాక్చువల్గా ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఉండదు. ట్రయల్ బ్యాలెన్స్లో ఎందుకంటే మనం మన క్లోజింగ్ స్టాక్కి మనం అకౌంట్ అనేది ఏం ప్రిపేర్ చేయము. ఇది ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. అందుకని ఇది ట్రయల్ బ్యాలెన్స్లో రాదు. దీన్ని మనం ట్రేడింగ్ అకౌంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈ విధంగా వచ్చిన క్లోజింగ్ స్టాక్ని మనం ట్రేడింగ్ అకౌంట్కి క్రియేట్ చేస్తాము. అందుకే క్లోజింగ్ స్టాక్ అనేది మన కరెంట్ అసెట్. అందుకు ఆల్ అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ మనం క్లోజింగ్ స్టాక్కి చూపించుకుంటాం కాబట్టి అండ్ ట్రేడింగ్ అకౌంట్కి మనం క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు ఆల్. థ్యాంక్ యూ and keep supporting me.